మ్యూజిక్తో పాడాడు డైరెక్ట్, అది గ్రేట్.
ఐదా డాన్స్ ఇన్స్టిట్యూట్. ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా
తల్లిదండ్రులందరికీ మరొకసారి అభినందనలు. చిన్నారులకు కూడా మరోసారి గట్టిగా చెప్పండి. ఎక్కడ మా పాప? ఏ కులమైనా ఏ మతమైనా
పేరు రోహన్ సాయి. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మేము ప్లే చేయబోయే పాట జై హో సాంగ్. గట్టిగా చెప్పండి. వాస్తవానికి కీబోర్డ్ చేస్తారు వీళ్ళు, ప్రోగ్రామింగ్ చేస్తూ லேப்டாப் சவுண்ட் கார்டு இது சாம்பிள் மொழிகளால் வேறுபட்டிருப்பின் நாம் எல்லாம் இந்திய மக்கள் என்ற ஒற்றுமையையும் நாட்டுப்பற்றையும் ஊட்டும் பாரதியின் பாடல் தொடர்கிறது. பாரத சமுதாயம் ராகம் விஹா தாளமாதி. Jai 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 Bharat
చాలా తొందరగా మీకు చెప్పినట్టు 2 రోజుల్లో 3 రోజుల్లో, అందుకని మొదటే చెప్తున్నాను. ఫిబ్రవరి 12వ తారీఖు భరతముని స్మారక దినం. అంటే కనుక ఆ రోజున భరతముని అంటే మనకు తెలుసు సర్వ కళలకి ఆది గురువు. వచ్చిన మీ అందరికీ సంస్కార భారతి విజయనగర శాఖ తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఈ భారతమాత పూజ దినోత్సవానికి ముఖ్య అతిథిగా వేచేసిన శ్రీ ఆనంద్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. విశిష్ట అతిథి ఒక మంచి యంగ్ పొలిటికల్ లీడర్ కంటే ముఖ్యంగా నా మంచి స్నేహితుడు అయిన మన ముసాపేట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కొడిజర్ల మహేందర్ని ఆహ్వానిస్తున్నాను. అలాగే సంగీత సాహిత్యాల్లో ఎంతో ఉన్నత స్థితిలో ఉండి సంగీతాన్ని అవకాశం పట్టిన రఘు గారిని కూడా సభకి తర్వాతి కార్యక్రమాన్ని శ్రీనివాస్ గారు వచ్చిన అతిథులకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలకాలని తన సందేశాన్ని ఇవ్వాల్సింది వచ్చి భారత్ మాతా కీ జై. సభా వేదిక మీద ఉన్న కర్నల్ ఆనంద్ గారు, సతీష్ గారు, చాణక్య గారు, శ్రీనివాస్ గారు మరియు ఇక్కడికి వచ్చేసినట్టే చిన్నారులకి తల్లిదండ్రులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ. ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాల్ని భావితరాలకు అందించాల్సిన పూచి బాధ్యత ఇంకేమైనా ముఖ్యంగా తల్లిదండ్రులమైనటువంటి మన పైనే ఉన్నది. ఎక్కడైతే సంస్కృతిని నాశనం చేయబడిందో ఆ జాతి మొత్తం కూడా అంతరించబడింది. మీరు ప్రపంచ చరిత్ర చూస్తే కనుక ఏ సమాజం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని నాశనం చేయబడ్డాయో అవి ఈరోజు కనుమరుగైపోయాయి. ఒకసారి మీరు ప్రపంచ చరిత్రలో చూసుకుంటే ఎన్నో సంస్కృతులు ఈరోజు లేవు, కానీ నిత్య నూతనమైనటువంటి సనాతన ధర్మమైనటువంటి భారతీయ సంస్కృతి మాత్రమే ఈరోజు అనేక వేల లక్షల సంవత్సరాలుగా విరాజిల్లుతుందంటే నిత్య నూతనమైన పదం వాడిన ఆ నిత్య నూతనమైనటువంటి పదం ఉన్నందువల్లనే డైనమిక్గా ఎప్పుడూ అది రూపాంతరం చెందుతూ మారుతూ. కాబట్టి నేను ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులకి సవినయంగా మనవేస్తున్నది ఏంటంటే తప్పకుండా మన భారతీయత ఏంది, మన సంస్కృతి ఏంది, మన సాంప్రదాయం ఏంది, మన భావితరాలు ఏ విధంగా ఉండేది అనేది తప్పకుండా మన పిల్లలకు చెప్పాల్సిన పూచి మనం అన్నది. సంఘంలో ఒక గీతం ఉంటుంది, చందన్ హై దేశ్ కి మాటి తపోభూమి హర్ గావ్ హై హర్ బాలా దేవికి ప్రతిమా బచ్చా బచ్చా రామ్ హై. నిజంగానే కదా, ఇటువంటి దేశం ఎక్కడైనా ఉండదు ప్రపంచంలో. ఆప్యాయంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు చాలామంది. మన దేశం నుంచి విదేశాలకి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఒక నెల పాటు ఉండలేని పరిస్థితి, పలకరించి మనిషి ఉన్నాడు, ఆప్యాయత ఉండదు. ఇక్కడ మనం మనిషి ఎదురైతే నమస్కారం చెప్తాం, వాళ్ళకి పరిచయం లేని వ్యక్తి కూడా నీళ్ళో ఛాయో ఏదో కూర్చోమని చెప్తాం. అటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదు. ఎదురు శ్రీ కనిపిస్తే అక్క తమ్ముడు చెల్లె ఏ విధంగా సంబోధించుకుంటాం మనం, ఎటువంటి రిలేషన్షిప్ లేకపోయినా. ఎందుకంటే మన సంస్కృతిలో ఎగిరిపోయాడు. కాబట్టి మన పిల్లలకు ముఖ్యంగా చెప్పాల్సిందంటే సైంటిఫికలీ ప్రూవెన్ సివిలైజేషన్ ఏదంటే అది భారతీయ సంస్కృతి అని చెప్పాల్సిన కూర్చుంది. నాకు ఎంతో మాట్లాడదు కానీ సమయం లేదు. రీసెర్చ్ చేయాలి, మన పిల్లల్ని ప్రేరేపించాలి, మన పిల్లలందరినీ కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. దేశం మీద గౌరవం ఉండాలి. మన ముందు కళ్ళల్ని అన్నారు, దేశం అంటే భయం ఉండాలి, దేశం జెండా చూస్తే గర్వంగా ఫీల్ అవ్వాలి. నేను ఇక్కడ ఎక్కడ పోతాను కాదు, మనం ఇక్కడనే ఉండాలి. మన దేశాన్ని సుసంపన్నం చేయాలి, మన దేశాన్ని పూర్వవైభవ స్థితికి తీసుకురావాలి. ఒకప్పుడు విశ్వ గురువుగా ఉన్నటువంటి భారతదేశాన్ని మనందరం సాకారం చేయాలంటే మన చేతుల్లోనే ఉంది. మన పిల్లల్ని ఆ విధంగా తయారు చేయాల్సిన పూర్తి మన చేతుల్లో ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు అందరూ అడుగులేస్తారని చెప్పేసి ఒక పంచ పరివర్తన ఈ సంవత్సరం 2025 సంవత్సరం నుంచి ఒక మంచి పరివర్తన సంఘం మనకి
బిఆర్ అంబేద్కర్ గారు సారథ్యం వహిస్తూ ఎంతో కృషి చేశారు. ఆయన ఒక్కరే కాకుండా ఆయనతో పాటు మహామేధావులు 299 మంది 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు కష్టపడి ఆ రాజ్యాంగాన్ని మనకి ఇచ్చారు. ఈ రాజ్యాంగ రచనలో భారతదేశం యొక్క గొప్పతనం చెప్పడమే కాకుండా భారతదేశంలో సామాన్య పౌరుల నుంచి ప్రెసిడెంట్ వరకు సమానత్వమైనటువంటి న్యాయాన్ని, ధర్మాన్ని, ఆ హక్కుల్ని మన రాజ్యాంగానికి కల్పించడానికి బ్రిటన్ దేశం, అమెరికా దేశం, అలా అనేక దేశాల యొక్క సంస్కృతుల్ని, వాళ్ళ యొక్క పౌరసత్వాలని అన్నింటినీ కూడా అన్వేషించి మన ముందుకు తెచ్చారు. ఇలాంటి రాజ్యాంగం భారతదేశంలో అందరికీ సమాన హక్కులు ఇస్తూ పోతుంది. కానీ ఈనాడు కొంతమందికి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ట్రైబల్స్కి మాత్రం సరిగ్గా అందడం లేదు. వారు కనీసం తాగునీరు కూడా, కనీసం పౌర హక్కు కూడా, కనీసం ఓటర్ కూడా నోచుకున్నటువంటి భారతదేశం ఈ రోజు ఉంది. కానీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మనం నిజంగా చెప్పుకోవాలంటే ఆ స్వాతంత్ర ఫలాలు అందరికీ మారుమూల గ్రామాలకు కూడా చేరినప్పుడే మనం అందరం కూడా నిజమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని మన మనసు కోరుకుంటున్నాం. ఈనాటి మన ముఖ్య అతిథి అయినటువంటి ఆనందరావు గారు తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా. సార్, మిమ్మల్ని 2 గంటలు కూర్చుని ఇబ్బంది పెట్టాను సార్, అన్యతా బాగా చదువుతుంది. థ్యాంక్ యూ సార్. Good evening to all of you. Wishing all of you a happy Republic Day. Dignitaries on the stage, management committee, dear parents and students. I am immensely thankful to all of you, especially Srinivas Garu who have invited me for this occasion. Whatever I wanted to speak in terms of the message to this gathering, they made my job very easy. 2 of the students have already spoken, and corporators and others have spoken very well. And I am mesmerized by the performance of these children. I am very happy that we are heading for a better future. And the support by the parents, especially parents being here, supporting the children, and children so fearlessly they are speaking in front of us, performing in front of us. It shows a bright future for all of us. I'm very sure we are heading for a better days ahead. The management, including the ladies here and others, have beautifully arranged the entire program. Every time after each student or the children spoke, Srinivas Garu been adding, and every time he is conveying a message for all of us. I hope all of you noticed, saying about culture, traditions and everything. These are the people among us who are running this country from the background. Many of us, I could see the American speaking with the fire in him. These are the people, in fact, we know all of us, the very important people behind the screens, and I'm very sure all of you will definitely benefit it. Wishing all of you once again happy Republic Day. Thank you for having invited me once again. Jai Hind. మీరు వాస్తవానికి 26 జనవరి అంటే చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు ఆర్మీ ఆఫీసర్ కంపల్సరీ వాళ్ళ యూనిట్లలో లేదా పరేడ్ గ్రౌండ్లో ఇవన్నీ అంత బిజీలో ఉండి కూడా ఇలాగానే సార్ ఇట్లా మనం సంస్కృతి గురించి మనం దాని గురించి చేస్తున్నప్పుడు తప్పకుండా వస్తాను శ్రీనివాస్ గారు అని చెప్పేసి వచ్చాను సార్. మీ రాకకు ఆత్మీయ అభివందనాలు సార్. ఈరోజు అతిథులకు కూడా సన్మానించుకోవడం మన ధర్మం కాబట్టి ఒక ఆనందరావు గారిని సన్మానించుకుందాం సార్.
అందరూ వెళ్ళిపోవద్దు, గ్రూపులో తీసుకున్నాము జ్ఞాపకాలు అనేది. అందరికీ ధన్యవాదాలు. మిగిలిన 3 డబ్బా కూడా మార్కెట్లో మళ్ళీ కట్టుకుంటాం. సీనియర్ విభాగంలో ముగ్గురు మనకు ప్రాథమికంగా మాట్లాడుతున్నారు. మీరు నెక్స్ట్ కార్యక్రమానికి సుఖపాటి
Sabrimala. I just sing the Harivarasana. Harivarashanam Swami Viswamohanam Haridadiswaram Aradhya Padukam Harivimartanam Nityanartanam Harivaratmakam Devamashraye Sharanamayappa Swami Sharanamayappa Sharanamayappa Swami Sharanamayappa Swami Sharanamayappa Swami Sharanamayappa. Thank you so much. సార్ ఎంత చక్కగా जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गा